యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్ములను కరుణించాలని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ పూట నా సందేశం, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు ధన్యులు. దేవుని కొరకు కనిపెట్టుకోవడం కంటే శ్రేష్టమైనది భూమి మీద నాకేదీ కనపడడం లేదు. ప్రజలు కనిపెడతా ఉంటారు. యేసు ప్రభు భూమి మీద పుట్టే రోజుల్లో, ఆయన పెరిగి పెద్దవాడే పరిచర్య చేస్తున్న రోజుల్లో ఆయనను అప్పగించాలని తగిన సమయం కొరకు కనిపెట్టే వారిని చాలా మందిని మనం చూసాం. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఆ కాలపు బోధకులు క్రీస్తును ఎలా పట్టుకుందామా, ఎప్పుడు అప్పగిద్దామా సభకు అని ఏదో కాలిన వాసన, వైర్ల కాలిన వాసన. ఓకే, సరే, అట్లయితే ఏం పర్వాలేదు. అంటే ఇక్కడ ఏమన్నా వైర్లు కాలుతూ. స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదులే, వైర్లు కాలిన వాసన అనిపిస్తే మంచిది. ఇంకా కూర్చున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అట్టివారు ధన్యులవుతారు. క్రీస్తును అప్పగించడానికి తగిన సమయం కొరకు కనిపెడుతూ చూస్తున్నాడు యోధ. ఎందుకంటే యేసు ప్రభు వారిని అప్పగిస్తానని 30 వెండి రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. ఆయనను అప్పగించడానికి తగిన సమయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు ఇస్కరియోతు యూద. శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఆయనను ఇరికించాలి, పట్టుకోవాలి అని తగిన సమయం కొరకు కనిపెట్టి చూస్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం కొరకు కనిపెడుతూ ఉంటారు. ఆ కనిపెడుతున్నటువంటి వారు ఎందుకు కనిపెడుతున్నారో మనం పరిశీలన చేసుకుంటూ పోవడానికి నాకు సమయం చాలదని టూకీగా చెప్తున్నాను. శాస్త్రులు, పరిసయ్యులేమో యేసు ప్రభువును పట్టుకోవడానికి, ఆయన మీద ఏదో ఒక నింద మోపడానికి కనిపెట్టి చూస్తా ఉన్నారు. తప్పు పట్టుకోవడానికి కనిపెట్టి చూస్తా ఉన్నారు. ఇస్కరియోతు యూద ఏమో యేసు ప్రభువును అప్పగించడానికి 30 వెండి రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు కనుక ఆయన కొరకు తగిన సమయం ఎప్పుడు దొరుకుతుందా అని కనిపెట్టి చూస్తా ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు సముద్ర ప్రయాణం చేసి ఒడ్డుకొచ్చి ఇంచుమించు 14 రోజులు సముద్రములో అల్లాడిపోయి వాడ బద్దలైపోయి ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఏదో ఒక రకంగా బయటపడ్డ తర్వాత కాస్త కట్టెల మోపు అక్కడ, ఎండు కట్టెలు అక్కడ వేసుకొని చలి కాగడానికి చూస్తూ ఉంటున్నప్పుడు ఆ కాకకి, అంటే వేడికి, కట్టెల మోపులో ఉన్న పాము బయటకు వచ్చి పౌలు గారిని కరిసింది. అపోస్తులైన పౌలు గారిని పాము కరిచేసింది. ఖర్చు చేసినప్పుడు జనం చూస్తా ఉన్నారు. ఇంకా చావడేంది,
ఇంకా చావుడైంది, ఒళ్ళు వాపు రాదేంది, నురుగక్కుని వెలవెల కొట్టుకోడిందని ఆయన చావు కొరకు చూస్తున్నారు. కొంతమంది కనిపెడతా ఉన్నారు, పడిపోతాడని, ఇప్పుడు పడిపోతాడని, ఇప్పుడు పడిపోతాడు. ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో కనిపెట్టి చూస్తూ ఉంటారు. మన విధానం అది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేని కొరకు కనిపెట్టాలి? దేవుడు చెప్పాడు, యెహోవా కొరకు కనిపెట్టుకోగలిగితే మీరు ధన్యులవుతారు అన్నాడు. ధన్యులు మనం కావాలి అనుకున్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టే చూద్దాం. 64వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూస్తే, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేసే మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు. మరలా నేను చదవనా? అర్థమైందా? మరలా చదవనుకొని, తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేసే మరి ఏ దేవుడును ఎవడును ఏ కాలంలోనూ చూసి ఉండలేదు. నీ కొరకు కనిపెట్టుకునే వారి కార్యాలను నీవు సఫలము చేస్తావయ్యా. నీలాంటి దేవుడు ఏ దేవుడు కనబడలేదు, ఏ కాలంలోనూ కనబడలేదు అని అంటున్నాడు. చదివితే అక్కడ మరొకసారి, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తమ కార్యములను సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమును చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసే ఉండలేదు. అంటే దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ధన్యులవుతారు అన్నాం కదా. ఏమిటి వారికి కలిగే ధన్యత అంటే, వారి కార్యములు సఫలమైపోతూ ఉంటాయి, నెరవేరుతూ ఉంటాయి. వారు ఏ కార్యాలు తలపెడుతున్నారో ఆ కార్యాలు సఫలమవుతాయి గనుక వారు ధన్యులవుతారు. చప్పట్లతో దేవుని కొరకు కనిపెట్టే వారు ధన్యులు. అంటే ఏమిటి వారి ధన్యత? ఎందుకు ఆ ధన్యత ఎలాంటి పరిస్థితిలో ఉంటది అంటే, దేవుని కొరకు కనిపెట్టే వారికి కలుగుతున్న ధన్యత ఏంటంటే, వారి కార్యములన్నీ సఫలము చేస్తుంటాడు ఆయన. వారు తలంపులన్నీ, వారి ఉద్దేశాలన్నీ, వారు ఏ పనులు ప్రారంభిస్తున్నాడో ఆ పనులను దేవుడు సఫలము చేస్తాడు కనుక వారు ధన్యులు. అందుకే దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నారు. కనిపెట్టుకోవడం వల్ల వారి కార్యములు ఏమవుతున్నాయి? సఫలమవుతున్నాయి. ఏమిటి వారి కార్యాలు? ఏ కార్యాలు సఫలము చేయించుకుంటున్నారు వారు? వరుసగా 1, 2 లేదా 3, 4 విషయాలు నేను మేము ముందుంచుతాను త్వరగా. మొదటిది లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడున్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. దేని కొరకు కనిపెట్టుకుంటున్నాడు? సిమియోను అనే ఒక నీతిమంతుడు, సిమియోను అనే ఒక భక్తిపరుడు. ఎవరి సిమియోను? విన్నారా అసలు ఎప్పుడైనా ఈయన గురించి? సిమియోను ఎవరో తెలుసా? యేసు ప్రభు వారికి సున్నతి చేసి పేరు పెట్టిన అద్భుతమైన పాస్టర్ గారు ఆయన. యేసయ్యను చేతుల్లో ఎత్తుకొని ఆయనకు పేరు పెట్టాడు. యేసు అనే పేరు పెట్టి ఆయనని సున్నతి చేసిన పాస్టర్ గారు ఆయన. ఆయన
పేరు సిమియోను. చాలా వృద్ధుడు. ఆయన ఏమంటున్నాడో చూడండి అక్కడ 26వ వచనం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అంటే అతనికి ఏమి దేవుని వాగ్దానం ఉందంటే, నువ్వు క్రీస్తును చూడకుండా మరణము పొందవు. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని చూసి ఆ తర్వాతనే నీవు చనిపోతావు. అప్పటి వరకు నీకు మరణమే లేదు అని పరిశుద్ధాత్ముడు సిమియోనుకు తెలియపరిచిన అద్భుతమైన సంగతి. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. యేసయ్యకు పేరు పెట్టిన ఆయన పేరేంటి? సిమియోను. ఈయనకు దేవుని వాగ్దానం ఏముందంటే, నీవు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము కావు అని చెప్పబడింది. చూద్దాం ఇంకా ఏమైనా 27వ వచనం. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఆ శిశువును అంటే యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులను ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నన్ను పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల యొక్క సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూశాను. అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలు కొరకు రక్షణ. నువ్వెవరినైతే పంపిస్తానన్నావో ఆ పంపబడిన వాణిని నేను కనులారా చూశాను. నాథా అంటే పసిపిల్లవాడిని చేతితో పట్టుకొని ముసలివాడైన ఈ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? నాథా అన్నాడు. నాథా అంటే భర్త అని. నాథా అంటే అర్థం భర్త. తెలుగు పదం నాథ. నాథుడు అంటే భర్త, యజమాని. అంటే చూడండి, యేసుక్రీస్తును పుట్టినప్పుడే వృద్ధుడైనటువంటి వృద్ధాప్యములో ఉన్నటువంటి సిమియోను ఏమన్నాడంటే, మేమందరము సంఘస్థులమే. సంఘం అంటే స్త్రీకి సాదృశ్యం, పెళ్లి కుమార్తె వధువు సంఘానికి సాదృశ్యం. మేమందరము వధువులో భాగమే గనుక నా చేతిలో ఉన్నవాడు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. అంటే సంఘానికి ఈయన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుడికి నేను పెళ్లి కుమార్తెను, అంటే నాకితను భర్త అని ఆయన అంటాడు. నాథా, స్తోత్రం కలుగును గాక. ఆనాడు సిమియోనుకైనా నేడు మనకైనా నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం. దేని కొరకు కనిపెడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. మనము ఇశ్రాయేలు ప్రజలు కాకపోయినా మనకు కూడా కొంత ఆదరణ కావాలి. మనకు కూడా ఏం కావాలి? ఆదరణ కావాలి. ఆత్మీయంగా మనం ఇశ్రాయేలు కావచ్చు, కానీ శరీరపరంగా మనము ఇశ్రాయేలు ప్రజలము కాదు. శరీరపరంగా మనం భారతీయులం, భారతదేశంలో మనం జన్మించాం కనుక మన భారత పౌరసత్వం మనకుంది. మనకు కూడా ఆదరణ కావాలి. ఏ ఆదరణ కావాలి? ఆ ఆదరణను కన్నులారా చూసేదాకా అతడు మరణించడు అని అతడు ఆ పొందినటువంటి పరిశుద్ధాత్మని యొక్క ప్రవచనాన్ని కన్నులారా చూసి అతడు ఆదరించబడి నెమ్మది పొంది, ఇక నన్ను నెమ్మదిగా తీసుకో ప్రభువా అన్నాడు. ఇక నేను చనిపోయినా పర్వాలేదయ్యా, ఎందుకంటే నేను ఏమైతే చూడాలని ఎదురు చూశాను ఆదరణ కొరకు, ఆ ఆదరణ పుత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక నాకు చాలు. రైతులా అంటే చూడండి, ఇక్కడ ఏం మీకు తెలియచేయాలనుకుంటున్నానంటే, మీరు ఏ ఆదరణ కొరకైతే ఎదురు చూస్తున్నారో అట్టి ఆదరణ మీరు పొందేంత వరకు, దేవునికి మహిమ కలుగును గాక, అట్టి ఆదరణ మీకు దొరికేంత వరకు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. చప్పట్ల కొట్టి దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులవుతారు. ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు, ఇతడు ధన్యుడయ్యాడు. ఆదరించగలిగిన దేవుడు అంటాడు, నేను మిమ్ములను అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను.
యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆదరణకర్తను మన యొద్దకు పంపిస్తానంటాడు. అంతేకాదు ఒకసారి 14వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను, కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూను చూడదు, నన్నెన్నడూ చూడదు. మీరు చూస్తారు, లోకానికి అర్థంగాను మీకు అర్థమవుతాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఇక 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపబోచున్న పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను. నా శాంతిని, మీకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఆదరణ ద్వారా మనం పొందుకోవచ్చు. ఆదరణ దొరికేంత వరకు దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు ధన్యుడవుతాడు. ఆదరణ దొరుకుతుంది అతనికి, ఆదరించడం జరుగుతుంది అతన్ని. దేవుడు అనాథగా విడిచిపెట్టడు, ఆదరించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, మొదటిది ఆదరణ కొరకు కనిపెట్టారు. రెండవది ఏంటో చూద్దాం రండి. లోకాసు వార్త 2వ అధ్యాయంలోనే, లోకాసు వార్త 2వ అధ్యాయం ఇందాక చదివిన మాటలకు ఇంకా కొంచెం దిగువకు మనం వెళ్తే అక్కడ మరొక సహోదరి మనకు కనబడుతుంది. ఆ సహోదరి ఏమని ఎదురు చూస్తుందో చూద్దాం. 35వ వచనమా, 35వ వచనం, మరియు 30వ వచనం కాదండి, 36వ వచనం చూడండి దయచేసి. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉన్నది. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును విడిచిపెట్టకుండా ఉపవాసములతోనూ రేయింబవలు సేవ చేస్తూనే ఉంది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడింది. చప్పట్లతో దేవుని విమోచన కొరకు కనిపెట్టండి. 84 సంవత్సరాలు మందిరములోనే ఉంటూ ఉపవాసాలు చేస్తూ మందిరములో సేవ చేసుకుంటూ మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్న ఆషేరు గోత్రములో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన స్త్రీ. ఆమె పేరు అన్న. ఏ పేరు? అన్న. అన్న కాదు, అన్న అంటే సమూయేలు తల్లి. ఈమె అన్న. అన్న 84 సంవత్సరాలు మందిరములోనే ఉండిపోయింది. 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. ఇక ఆ తర్వాత ఆమె మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఉపవాస ప్రార్థనలతో మందిర పరిచర్యలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ 84 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 84 అంతేనా? చూడండి ఆమె ఎన్ని సంవత్సరాలు? 37 వచ్చిన 84 సంవత్సరాలు విధవరాలుగానే ఉండిపోయింది, పెళ్లి చేసుకోలేదు. 7 ఏళ్లే భర్తతో కాపురం చేసి భర్త చనిపోయిన తర్వాత ఇక మందిరానికి సమర్పించుకుంది. మందిరంలో సేవ చేసుకోవడానికి తాను సమర్పించుకుంది. అంతేకాదు ఆమె ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆమె మనసులో ఒక ఆలోచన ఉంది. ఏంటంటే విమోచకుడు పుడతాడు, విమోచకుడు జన్మిస్తాడు, విమోచకుడు ఉద్భవిస్తాడు, ఆయన కొరకు నేను కనిపెట్టి చూస్తాను. విమోచకుని కొరకు కనిపెడుతుంది. ఇశ్రాయేలులకు విమోచన కావాలి, విమోచకుడు జన్మించాలి. విమోచన కనబడితే, విమోచన జరిగితే, అవును
విమోచన విమోచన అంటున్నాం. ఒకసారి మీరు ఇశ్రాయేలు ప్రజలు కాస్త పక్కన పెట్టి మీ గురించి ఆలోచిస్తే, మీకు విమోచన, మనకి విమోచన కావాలి. తెలుసా మీకు? మనకు కూడా విమోచన కావాలి. దేని నుండి విమోచన అంటే పాపముల నుండి విమోచన. విడిపించబడ్డామా పాపముల నుండి? వ్యాధుల నుండి విమోచన కావాలి. మనకు దీర్ఘకాలిక వ్యాధులతో మనం సతమతం కావడం లేదా? విమోచించబడ్డామా? వ్యాధుల నుండి విమోచన, పాపముల నుండి విమోచన. అంతెందుకు, మన పితరుల యొక్క పారంపర్యాచార ప్రకారముగా మన మీదకి వచ్చిన శాపముల నుండి కూడా ఏమి విమోచన కావాలి. మనకు మన పితరుల ద్వారా వచ్చిన శాపం ఉంది. బిడ్డల తరం అనుభవిస్తున్న శాపం ఉంది. మన పితరులు ఎవరు మన పట్ల పాపము దోషము చేశారు, వారు మన ఒడిలో శాపాన్ని కొలిచారు. దాన్ని మనము మన తరతరాలు అనుభవిస్తూ ఉన్నాం. శాప విమోచన కొరకు, పాప విమోచన కొరకు, రోగ వ్యాధుల విమోచన కొరకు నీవు ఎదురు చూస్తూ కనిపెట్టాలి. నీవు కూడా విమోచన కొరకు కనిపెట్టాలి. విమోచన అవసరం నీకు. అంతెందుకు, ఈ దేహం చాలా పనికిమాలిన దేహం. ఈ దేహం గురించి ఒక మాట చెప్తాను. రోమా పత్రిక 8వ అధ్యాయంలోకి రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అన్నీ చదవడానికి సమయం లేదని ఒక్కొక్కటి ఏదో ఒకటి చదివి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాను. 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మోరుగుచున్నాము. ఏ విమోచన మనకు కావాలి? దేహం నుండి విమోచించబడాలి. మనం వేరండి, ఈ దేహం వేరండి. మీకు తెలుసా సంగతి? మనం వేరు, ఈ దేహం వేరు. ఈ దేహం చాలా పనికి మాలిన దేహం. మనం వచ్చి ఈ దేహంలో పడ్డాం. ఈ దేహము శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబాలతో, సుఖ భోగాలతో ఇష్టం వచ్చినట్లుగా తను ఎన్ని కోరికలు కోరుతో తెలియదు. దాన్ని తీర్చడానికి మనం ఎంత కష్టపడాలో, దాని అవసరాలు తీర్చడానికి మనం ఎంత నష్టపోతామో, దాని సుఖభోగాలను తీర్చడానికి మనం ఎన్ని తప్పులు చేస్తామో తెలుసా మీకు? మనం వేరు, ఈ దేహం వేరు. అనవసరంగా దీనికి మనం అంటు కట్టబడ్డాం, దీనిలోకి వచ్చి ఇరుకునబడ్డాం. త్వరలో ఈ దేహంలో నుండి మనం బయటికి రావాలి. అర్థం కాలేదా? ఈ దేహం సామాన్యమైనది కాదు. ప్రపంచంలో మీకు ఎవరైనా ఎనిమిస్ ఉన్నారంటే, అంటే ప్రపంచంలో ఎవరైనా శత్రువులు నీకు ఉన్నారంటే, అందరికంటే ముఖ్యమైన వాడు, ప్రాముఖ్యమైన బద్ధ శత్రువు నీ శరీరమే నీకు శత్రువు, నీ దేహమే నీకు శత్రువు. దీనిలోకి వచ్చి అనవసరంగా మనం ఇరుకలు పడ్డాం. దీనికి ఎన్ని కోరికలు, దీనికి ఎన్ని వ్యసనాలు, ఈ శరీరానికి ఎంత కుళ్ళు, ఎంత అసూయ ఈ దేహానికి ఉంది. ఈ దేహం శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబాలతో, సుఖభోగాలతో, పాపపు వాంఛలతో, ఇచ్చలతో మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంది. దీని అవసరాలన్నీ తీర్చడానికి మనం నానా పాట్లు పడుతున్నాం. మనం నానా రకాలుగా తప్పులు చేయాల్సి వస్తుంది. అందుకే దేవుడు అంటాడు, దేహము నుండి మీరు విమోచించబడే గడియ కొరకు కనిపెట్టండి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ దేహంలో నుండి విమోచించబడితే బయటకు వచ్చిన తర్వాత మనకు ఈ దేహానికి ఏ సంబంధం ఉండదు. ఈ దేహంతో సంబంధం కట్ అయిపోతుంది. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మీకు ఇది అర్థం కావాలంటే క్రీస్తులో మరింత లోతుగా పాతుకుపోయి ఉంటే అర్థమైంది. దేహ విమోచన చాలా విలువైనది. దేహ విమోచన కొరకు ఎదురు చూడండి. ప్రభువా, చాలా మంది అంటారు, నువ్వు త్వరగా వస్తే నేను త్వరగా నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా, లేదు త్వరగా నన్ను తీసేసుకుంటే నీ నిత్యత్వానికి వచ్చేస్తానయ్యా. ఇక్కడ ఒక్కసారి కన్ను మూసామంటే అక్కడ కన్ను తెరుస్తామంటే క్షణంలో
ఇక్కడ ఉన్న కష్టం అక్కడ నీకు కష్టం ఉండదు. ఇక్కడ కురుపులతో రోగాన్ని చూయించుకోలేని స్థితిలో, తిండి లేని స్థితిలో, ఒక్క పూట కూడా గతి లేని స్థితిలో, కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో, వస్త్రాలు లేని స్థితిలో, దిగంబరుడుగా, వ్యాధిగ్రస్తుడిగా, తిండికి లేని భిక్షగాడిలాగా బ్రతికిన లాజరు అనే దరిద్రుడు కన్ను మూయగానే క్షణంలో దేవుని యొక్క మహిమలో అబ్రహాము కుడి రొమ్మున నెమ్మది పొందాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. గతి లేని వాడు అబ్రహాము కుడి పార్శ్వమున ఆనందంగా ఉన్నాడు. అంటే ఈ దేహాన్ని మనము జయించాలి. దీని నుంచి విమోచించబడే లోపు దీని కోరికలన్నిటినీ మనం కాళ్ళ క్రింద తొక్కి ప్రభు కొరకు బ్రతకాలి. అదండి దీనికి కావాల్సిన అన్ని ఇవ్వడానికి మనం ఏ గడ్డైనా తినటం వల్ల మనం పాపులం అయిపోతున్నాం కదా. అర్థం కావాలి మీకు. దీన్ని ఒకసారి నువ్వు ఆలోచిస్తే పాస్టర్ గారు అంటది, అసలు ఈ పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి? నిజమా కాదా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? పుట్టడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? నువ్వేమనుకోబాకు. నిన్ను బడిలోకి పంపించారనుకో, స్కూల్కి పంపిస్తే ఆ బ్యాగులు, ఆ మోతలు, ఆ క్లాసులు, ఆ ట్యూషన్లు, ఏమండి ఆ వృద్ధుడు ఏంటిది బట్టి పట్టడం, ఈ గందరగోళం, నీ కొరకు మళ్ళీ ఒకరు రావడం, మోసుకొని తేవడం, మళ్ళీ భోజనాలు పెట్టడం, ఈ గోలంతా ఎందుకంటే ఉద్యోగం కోసం. ఇప్పటి నుంచి చదివిస్తే ఏమొచ్చింది నీకు? ఉద్యోగం. పద్దాకలు చదువుకుంటానే ఉంటారు, ఇక ఉద్యోగం చేయాలి. అట్లాగే ఈ శరీరంలోకి వచ్చి కష్టపడి ఈ కోరికలన్నింటినీ తొక్కేసుకుంటూ, ఈ శరీర ఇచ్చలన్నింటినీ తొక్కేసుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ వెంటనే మనం ప్రమోషన్ పొందాలి. అది దేవునితో నిత్య సంతోషంలో, మహిమలో, ఆనందంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. దేహ విమోచన కావాలి, శాప విమోచన కావాలి, అంతేకాదు పాప విమోచన కావాలి, రోగ విమోచన కావాలి. విమోచన కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. విడిపిస్తాడు దేవుడు. శాపము నుంచి విడిపిస్తాడు, పాపముల నుంచి విడిపిస్తాడు, రోగముల నుంచి విడిపిస్తాడు, త్వరలో దేహం నుంచి కూడా విడిపిస్తాడు. స్తోత్రం. సరే, దేహం నుంచి విడిపించబడ్డం మీకు కష్టంగా ఉంటే కాసేపు పక్కకు నట్టండి ఈ మాటని. మిగతా మూడు మీకు అవసరం కదా. రోగముల నుంచి విమోచించబడాలి, పాపముల నుంచి విమోచించబడాలి, శాపముల నుంచి విమోచించబడాలి. కనీసం వాటి నుంచి అయినా విమోచన కావాలా వద్దా? విమోచించబడడానికి ఎదురు చూడండి. డెప్త్గా వెళ్ళిన వాళ్ళు, ఆత్మీయంగా బలపడిన వాళ్ళు దేహ విమోచన కొరకు ఎదురు చూస్తారు. ఎలాగో చెప్పనా? పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ మొదటి అధ్యాయంలో ఈ చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నాడు. 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంతవరకే మనం చదువుతాం కదా. ఎప్పుడు అంతవరకే కదా ఏ సేవకులు చదివించిన. ఇక ఆ తర్వాత చదివి చూడండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచడం లేదు. ఈ రెంటి మధ్యలో ఇరుకున పడిపోయి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నదే. అది నాకు మరీ మేలు అంటున్నాడు. నేను వెడలిపోయి ఎవరితో కూడా ఉండాలనుకుంటున్నాడు. అసలు ఈ దేహంలో నుంచి బయట పడ్డాము అన్న క్షణంలో ఎవరితో ఉంటారు చెప్పు? యేసయ్యతో ఉంటాను. ఈ దేహంలో ఉన్నంతసేపు నా మట్టుకు నేను చెప్తున్నా, నేను మీతోనే ఉండాలి.
ఈ ఒంట్లో నేనున్నంతసేపు, ఈ శరీరంలో, ఈ బాడీలో నేనున్నంతసేపు మీకు సువార్తను ప్రకటించుకుంటూ, కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, ఇక నాకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ, మీ కొరకు వాక్యాన్ని ప్రిపేర్ అవుతూ మీతోనే అంతే కదా. మీతో ఉంటే ఏమనుకోవాలండి. కానీ యేసయ్యతో ఉంటే అంత ఆనందం తెలుసా రైతుల? మీతో ఉంటే సంతోషమా, యేసయ్యతో ఉంటే సంతోషమా? ఇప్పుడు చెప్పండి, నేను వెడలిపోవడం నాకు సంతోషంగా ఉండదా, మీతోనే ఉండాలని సంతోషమా? ఇది కొంచెం లోతుగా ఆత్మీయంగా బలపడ్డ వాళ్ళకి అర్థమయ్యే మ్యాటర్. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? తొందరగా ఈ దేహం విడిపించబడితే యేసయ్యతో నిత్య మహిమలో జీవవృక్ష ఫలాల దగ్గర, ఆ పరలోక పట్టణములో, ఆ బంగారపు వీధుల్లో, ఆ దేవదూతల స్తుతిగానాల మధ్య, అక్కడ సూర్యుడు అక్కర్లేదు, అక్కడ వేదన ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి దప్పులు అసలే. అక్కడ అంత హాయిగా ఉండే చోట్లు అక్కడికి వెళ్ళడానికి ఎంత ఇష్టపడాలి? ఇక్కడుంటే 14 రోజు 3 బొచ్చలు కావాలి. ఏం చేశా? ఏంటి గోళ? 14 ఏం తెచ్చావని వాళ్ళు, ఏం చేసావని వీళ్ళు. ఇక 14 ఇదే గోళ. ఈ శరీరంతో ఉన్నప్పుడు వాడి సమస్య తీర్చాలి, వీడి సమస్య తీర్చాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి. అయ్యా బాబోయ్, ఈ గందరగోళం అంతా ఈ శరీరంలో ఉన్న వాళ్ళకే ఉంది. ఇది ఒక్కసారి వదిలిపెడితే అక్కడ వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది ఇక్కడ ప్రతినిత్యం భయపడాలి. వందనాలు చెప్పినా భయపడాలి, వందనాలు చెప్పకపోయినా. ఎందుకు తెలుసా? వందనాలు చెప్పిన తర్వాత వాడు సరిగ్గా వినకుండా మనకు వందనాలు చెప్పలేదనుకో, మనం భయపడతాం. ఎందుకు చెప్పలేదు, నాకు ఏమనుకుంటున్నాను నా గురించి, ఎందుకు చెప్పలేదు, ఉండదా? సరే, వాడు మనం వందనాలు చెప్పకుండా మన దాన్ని మనం వెళ్తున్నాం అనుకో, వందనాలు చెప్పలేదు కాబట్టి వాడు ఏమనుకుంటున్నాడో, ఆమె ఏమనుకుంటుందో, రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏంటో ఈ కథ. భయాలు ఉన్నాయా లేదా? దేవుని దగ్గర భయాలు లేనే లేవు. చెప్పండి, దేహ విమోచన అన్ని విమోచనల కంటే గొప్పది. పౌలు గారు అదే అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని ఆశగా ఉన్నది. ఆశ, దేవునితో ఉండాలని ఆశ. ఇక్కడ ఉన్నంతసేపు ఆ ఊరు పరిగెత్తాలి, ఈ ఊరు పరిగెత్తాలి, అక్కడికి అక్కడికి ఈ పరుగులే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందామా, వ్యాపారాలు ఎట్లా డెవలప్ చేసుకుందామా, బిజినెస్ ఎట్లా డెవలప్ చేసుకుందామా. స్తోత్రం. రేపు పొద్దున ఏ పని ఎత్తుక్కుందామా, అవునా కదా? ఇక ఇదే కావాలండి ఇక్కడ ఉన్నంత కాలం. అందుకే పౌలయ్య అంటాడు, అంటే ఇందులో ఒక మెలిక పెట్టాడు. ఏం మెలిక అంటే, ఇక్కడే ఉండడం వల్ల మెలిక ఒకటి ఉంది. వెడలిపోయి యేసయ్యతో ఉండాలని ఉంది ఆశ, కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. ఆ మెలిక చదవండి, ఏమంటున్నాడు? 22వ వచనం, 21, 22 మళ్ళా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనము. అంటే ఈ శరీరములో ఉండి నేను చేసే ప్రతి పనులకు ఫలితం వస్తుంది, జీతం వస్తుంది. ఈ జీతాన్ని అక్కడ నేను వాడుకోవడానికి ఉంటుంది. ఈ శరీరంలో సేవ చేస్తే దైవికమైన జీతం వస్తుంది. ఒక్క దినము గడుపుట దేవుని సన్నిధిలో 1000 దినాల ప్రతిఫలము
అంటే ఈ భూమి మీద మనం దేవుని సేవ ఎంత ఎక్కువ చేస్తే అంత ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. వీటిని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ నుండి పని చేస్తే అక్కడికి వచ్చిన తర్వాత నీకు అక్కడేమి ఇవ్వరు ఎక్స్ట్రా. నువ్వు ఇక్కడ తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ ఉండాలి. ఇప్పుడు కొంతమంది వినండి ఒక మాట, ఇశ్రాయేల్ యాత్ర లేదా యెరూషలేం యాత్రకి వెళ్తున్నారు. యెరూషలేం అక్కడ మనకి ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఏం చేయాలి? రాను పోను ఫ్లైట్ టికెట్ మనమే కొనాలి. అక్కడ ఏదన్నా మనం ఇక్కడ తెచ్చుకోవాలన్నా కష్టగుడితో పాకెట్ మనీ మనమే పట్టుకెళ్ళాలి. ఇక్కడ మామూలు బయలుదేరి వెళ్ళిపోదాం, అక్కడ వాళ్ళు మనకు కొని పెడతారంటే ఎవరున్నారు మనకి? వెళ్ళి వచ్చేదాకా అన్ని మనమే చూసుకోవాలి. అంటే ఇక్కడ కష్టపడి సంపాదించుకొని మీరు తీసుకొని వెళ్ళాలి అక్కడికి. రైతులా వాటితో నువ్వు సౌఖ్యంగా బ్రతుకుతావు. అదే చెప్తున్నాడు పౌలు గారు, నేను శరీరముతో ఉండడమే నా పనికి ఫలసాధనమయ్యింది. అంటే నేను ఇక్కడ ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని శ్రమలు పడితే, ఎంత పరిచర్య చేస్తే, ఎంత నిందించబడితే, ఎంత అవమానపరచబడితే అంత ఆశీర్వాదాలు నాకు వస్తాయి. వాటితో నేను నిత్యత్వంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాను. చప్పట్ల కూడా నేను ఇప్పుడు చెప్పండి, పని చేసి పాల తీసుకొని అక్కడికి వెళ్తే జల్సాగా బ్రతుకుతామా? పని చేయకుండా ఏమీ లేకుండా పోతే అక్కడ జల్సాగా ఉంటామా? పాల తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ రొట్టి మధ్యలో ఇరుకుని పడదు. తొందరగా దేవుని దగ్గరలో ఆయనతో ఉండాలని ఉంది, కానీ ఆయన ఎక్కడి నుండి పని చేస్తేనే ఈ ఫలితాలు నీకు అక్కడ ఉపయోగపడతాయని చెప్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు 23వ వచనం చదవండి. ఈ రొట్టి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఈ రొట్టి మధ్యలో ఏమైపోతున్నాడంట? ఇరుకులో పడిపోయాడంట. ఎక్కడుండి బాగా కష్టపడితే, ఎక్కువ సేవ చేస్తే, ఎక్కువ ఆత్మలను సంపాదిస్తే, అంతేకాదు ఆత్మల కొరకు దాహం కలిగి ఉంటే, శ్రమలు అనుభవిస్తే ప్రభు కొరకు, నిందించబడితే ప్రభు కొరకు, అవమానపరచబడితే ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవిస్తాను అంత గొప్ప ధన్యత నాకు దొరుకుతుంది. వాటితో నేను మహిమలో ఆనందిస్తా ఉంటాను. యేసు ప్రభు వారు కూడా శ్రమపడే తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. చప్పట్లు కూడా దేవునికి. నీవు కూడా శ్రమ పడితేనే నిత్యత్వంలో ప్రశాంతంగా బ్రతకగలుగుతావు భూమి మీద. అదే నీ ఫలితం. నువ్వు ఫలాలు తీసుకొని వెళ్ళాలి. అందుకే పరలోకంలో ధనం దాచుకోమన్నాడు దేవుడు. పరలోక బ్యాంక్, ఏ బ్యాంక్ ఉంది మనకి? స్టేట్ బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, కనపడ్డ గ్రామీణ బ్యాంక్ ఉంది. అసలు ఏ బ్యాంకుని వదిలిపెట్టం కదా. అన్ని బ్యాంకుల్లో మనకి ఎంతో కొంత ఉండాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. దాంట్లో ఒక ఖాతా, దీంట్లో ఖాతా, దాంట్లో కాస్త డబ్బు, దీంట్లో కాస్త డబ్బు దాచుకుంటున్నాం. దేవుడు అంటాడు, పరలోకపు ఖాతా ఓపెన్ చేసావా అన్నాడు. అది ఎక్కడ ఉంది పాస్టర్ గారు అని అడిగారా? పరలోకపు బ్యాంక్ ఉందో తెలుసా మీకు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము చెప్పండి, మరలా చెప్పండి, ఎవరైనా ఉంటే చెప్పండి. పర్వాలేదు. భూమి మీద దేవుని మాట నమ్ముతారా? నా మాట నమ్ముతారా మీరు? నా మాట తీసి పక్కన పెట్టండి. దేవుడు ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు ఖాతాలు పెట్టుకోండి అన్నాడా? ఏం చెప్పాడు? కూర్చుకోవద్దు అన్నాడు. నువ్వేం చేస్తావు చెప్పు? దొరికితే చాలు, అవకాశం ఉంటే చాలు, అసలు దారి కనబడితే చాలు, అన్నీ నాకే కావాలి. వదులుతారా? అసలు ఏ ఛాన్స్ అయినా వదులుతారా? అసలు ఏ అవకాశం వచ్చినా అసలు మన ఏరియాకి ఎవరన్నా ఏదైనా తీసుకురావడం ఆలస్యం. మాకి ఎవరు వదిలిపెట్టావు? వచ్చే దారి ఉంటే అసలు డాక్రా కావచ్చు, స్పందన కావచ్చు,
మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, సోమవారం కావచ్చు, రోజువారీ కావచ్చు, నెలవారీలు కావచ్చు, వడ్డీలు కావచ్చు, చక్రవడ్డీలు కావచ్చు, బారు ఎంతైనా మరలా ముందు ఇచ్చేదాకా ఇచ్చిన తర్వాత ఇచ్చినోడికి సుక్కలు అసలు వదిలిపెట్టేదే లేదు, అన్నీ కావాలి మనకి. బైబిల్ అంటుంది భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. మరి ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి, చెదలు పడుతుంది, తుప్పు పట్టిపోతాయి. మీ డబ్బుకి తుప్పు చెదలు పట్టి తెలుసా? తుప్పు చెదలు అయితే ఎక్కడే చెప్పండి? మీరు అనుకున్న తుప్పు, మీరు అనుకున్న చెదలు కాదు. మీ డబ్బు తినివేసే తుప్పు వైద్యులు, మీ డబ్బును తినివేసే తుప్పు మీ పిల్లలు. కష్టపడి రెక్కల మొక్కలు చేసి రేయం బౌలు నిద్ర ఆహారం మానుకొని చేతులు పగిలి ఎండకు ఎండి వానలు తెలిసి కోడబెట్టి కోడబెడితే వాడు అంటాడు. ఒక్క నిమిషం తుప్పు అది తిని అవతల పడేస్తుంది. స్తోత్రం. తుప్పు చెదలు వైద్యులకు పెట్టాలి, పోలీసులకు పెట్టాలి, లాయర్లకు పెట్టాలి, టాబ్లెట్లకు పెట్టాలి, ఇంజక్షన్లకు పెట్టాలి, తినేస్తా ఉంటుంది అది. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకుంటే ఇక్కడ తుప్పు తింటాది, చిమ్మెట తింటాది. దొంగలు కూడా కన్నం వేసి దొంగిలిస్తారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. చప్పట్లు కొట్టే దేవుడు ఎక్కడ? అక్కడెక్కడ కూర్చుకుంటాం అయ్యారు, అక్కడెక్కడ అయ్యారు. ఇక్కడంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు బ్యాంక్ పుస్తకం ఇస్తారు, ఏటీఎం కార్డు ఇస్తారు. అట్లాగా అయితే మనం సెక్యూరిటీ బాగుంటుంది. పరలోకంలో మరి ఎట్లా? పరలోకములో మీ కొరకు ధనము కూర్చుకోండి. కూర్చుకోవాలి. కూర్చుకోవడం ఎట్లాగా తర్వాత చెప్తాను. అక్కడ ఏముండదు, చిమ్మెట ఉండదు, తుప్పు ఉండదు, దొంగలు ఉండరు. అక్కడ ఎవడు కన్నము వేయడు. అందుకే చివరి మాట అక్కడ చెప్పాడు 21లో, నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటది. నీ డబ్బు ఎక్కడ ఉందో నీ బుర్రంతా, నీ మనసంతా అటేటే తిరుగుద్ది. అవునా కాదు? భూమి మీద మనసు ఉంటే భూ సంబంధంగా తిరుగుద్ది నీ బుర్రంతా, నీ మనసు అంతా. అదే పరలోకంలో పెట్టావంటే నీ మనసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అది అసలు రహస్యం. నీ డబ్బు ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడ ఉంటుంది. అంటే నీ మనసు అక్కడ ఉండాలంటే నువ్వు ఎక్కడ పెట్టాలి డబ్బు? చెప్పమ్మా, ఎక్కడ పెట్టాలి? ఏంటమ్మా అనుకుంటావు? పరలోకంలో కూర్చుకోవడం ఎట్లా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు దేవుడు నాకు సమయం ఇస్తాడు. పరలోకంలో కూర్చుకునే బ్యాంక్ ఓపెన్ చేసే వాళ్ళు ఎట్లా ఎంత కనపడతాం తీసుకొచ్చి బ్యాంకులు వేస్తారా? ఇంట్లో ఉన్నాయి స్టాక్ ఉన్నాయంటే సుబ్బమ్మ, ఇంట్లో స్టాక్ ఉన్నాయంటే ఏం చేస్తాం? వెంటనే వద్దు, ఇంట్లో ఉంటే వాటికి నీటిగా అయిపోతుంది, తీసుకెళ్ళి బ్యాంకులో పడే అంటామా? ఎప్పుడన్నా క్రీస్తుల గురించి అట్లన్నా చేతిలో 10 రూపాయలు అట్లా తిరుగుతూ ఉన్నాయి. దేవుని పనికి ఇచ్చేస్తే అక్కడ నాకు డబ్బు కూడుకుంటుంది కదా. ఇది తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? పరలోకపు నిధిలో వేద్దాం. ఎప్పుడన్నా అనిపించిందా? చెప్తాను తర్వాత. దేవునికి స్తోత్రం. మీరు 10 రూపాయలు కూడగానే వద్దు, మన చేతులు మంచివి కాదు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అయిపోతామంటే తీసుకెళ్ళి బ్యాంకులో పడేద్దాం అనుకుంటున్నారే. పౌలు గారు అదే చెప్పాడు, మీ ధనాన్ని అక్కడ దాయండి. అంటే దేవుని పని కొరకు వాడండి, దేవుని సేవ కొరకు వాడండి, పరిచర్య కొరకు వాడండి. అది మీ ఖాతాలో చేరుద్ది. చప్పట్లు కొట్టి దేవుని అలా చేయరు. ఎప్పుడు చూడు ఏమనుకోబాకండి, నీకు తెలియదు ఏమన్నానయ్యా నా సంగతి. నీకు పద్దాకలదేనా జీవితకాలం అంతా ఇంచుమించు. నేను ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళు, ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి అదే మాట. ఏ మాట? అన్నకు తెలుసులే మా సంగతి. అయ్యో, దేవుని దగ్గరకు వస్తున్నారుగా, మీరు ఎదగొద్దా, వర్ధిల్లొద్దా, అభివృద్ధి చెందొద్దా, ఆశీర్వదించబడొద్దా? వచ్చినందువల్ల ఫలితం ఏముంటుంది మరి? ఇంకెప్పుడు అదేనా?
స్తోత్రం. నా సబ్జెక్ట్ పక్కదారి పట్టింది, ఏమనుకోకుండా మరల దారిలోకి రండి. మొదటిది ఆదరణ కొరకు కనిపెట్టండి. సుమయోను ఆదరణ కొరకు కనిపెట్టి ఆదరణ పొందాడు. విమోచన కొరకు కనిపెట్టండి. దేహ విమోచన పక్కన పెట్టండి, కాసేపు మీకు అర్థం కాకపోతే. శాప విమోచన, పాప విమోచన, వ్యాధి నుంచి విమోచన, లోకములో ఉన్న ప్రతి వ్యసనాల నుంచి విమోచన కొరకు మీరు కనిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద పిల్ల కట్టబడి ఉంది, దాన్ని విడిపించి పొద్దున్నే దోలకరండి. మేళల్లో ఉంటే రేపు పొద్దున్నే. ఎందుకని? అది విమోచించడం అంటే అది. కట్టబడి ఉన్నదాన్ని విప్పి దేవుని దగ్గరకు తోలుకు రావడం అంటే విమోచించడం. రైతులా, మీ ఇంట్లో ఏ గాడిద కట్టబడి ఉందో ఏమనుకోవాలి. ఏ గాడిద అంటే కట్టబడిన గాడిద అంటే ఏ పాపానికి బందీ అయ్యారో, అది త్రాగుడికా, అది సిగరెట్లుకా, అది ఖైనీలుకా, గుట్టకాలుకా కట్టబడ్డారు కదా వాళ్ళు. అది లేకపోతే బుర్రపో తల పగిలిపోతుంది, తీసుకురాపో అంటారు కదా. కట్టబడిన గాడిదలు అవి. విప్పి రేపు దోలకరండి మందిరానికి. స్తోత్రం, హల్లెలూయా. విమోచన కొరకు కనిపెట్టాలి. మూడో మాట చెప్తాను, టైం అయిపోయింది. మూడో మాట చెప్తాను, సరిసారి చూద్దామా? అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. దేని కొరకు కనిపెట్టాలి? వాగ్దానము దేవుడిచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టండి. దేవుడు మీకు వాగ్దానం చేశాడు. చేసిన వాగ్దానం, ప్రభువా నా జీవితంలో నెరవేర్చు, ఎప్పుడు నెరవేరుతుంది అని కనిపెట్టి చూడు, ఎదురు చూడు. వాగ్దానం చేసిన వాడెవరో? నమ్మదగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. వాగ్దానం కొరకు కనిపెట్టండి. వాగ్దానం చేసిన వాడు మీ వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. నమ్మకంగా మీ వాగ్దానాలు నెరవేరుస్తాడు. కానీ నువ్వు మాత్రం కనిపెట్టి చూడాలి. ఎప్పుడు నెరవేరుస్తాడు దాని కొరకు నువ్వు కనిపెట్టి చూడాలి. అందుచేతనే నేను ఇంకా పొడిగించడానికి నాకు టైం లేదు, దయచేసి స్థలం వచ్చాను. నేను ఒక 5 విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ క్లుప్తంగా కొన్ని మాటలతో ఈ మాటలు నేను ముగించబోతా ఉన్నాను. తలలో వంచండి. ఆదరణ కొరకు కనిపెట్టి ఆదరించబడ్డారు. విమోచన కొరకు కనిపెట్టి విమోచించబడ్డారు. వాగ్దానాల కొరకు కనిపెట్టి వాగ్దాన పుత్రులయ్యారు. వాగ్దానము నెరవేర్పు మీ జీవితంలో జరిగేటట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులని ఈరోజు మాతో మాట్లాడిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తాను. ఎవరు నీ కొరకు కనిపెట్టి చూస్తున్నారు, వారు ఎలా ధన్యులవుతారు అని మేము పరిశీలన చేస్తున్నప్పుడు, దేవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారి కార్యములు సఫలము చేస్తూ నువ్వు వారిని గొప్ప ఆనందముతో నింపుతున్నావయ్యా. వారి కార్యములు సఫలమవుతున్నాయి. అదే వారి ధన్యత. ఏ కార్యములు? ఆదరణ కొరకు కనిపెట్టి ఆదరించబడ్డ కార్యాలు, విమోచన కొరకు కనిపెట్టి విమోచించబడ్డ కార్యాలు, వాగ్దానముల కొరకు కనిపెట్టి వాగ్దానాలు పొందిన కార్యాలు, ఆ కార్యాలు వారు సఫలము చేసుకున్నారయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డ కార్యములు సఫలమవును గాక. నీ కొరకు కనిపెట్టుకున్న ధన్యత వీరి జీవితంలో పొందుకొందురు గాక. అతి భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామం ఈ మానవులు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.